ఉదయవేళ మనము ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండుము మన వర్తమానము మనం నేర్చుకుందాం. 18వ వచనంలో ఉన్నది, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నిందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. గతం మనం చూసాము పోయిన వారం, అంతకుముందు కూడా జార స్త్రీ అంటే వేరే స్త్రీ, అవే మతశాఖ సంఘాలని మనం చూసాం. స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ శరీర సంబంధమైన జారత్వం ఎలాగుందో అలాగే ఆత్మ సంబంధమైన జారత్వం, అంటే జారత్వము కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో అలాగే జారత్వము కలిగిన సంఘాలు కూడా ఉన్నాయి. అంటే వాక్యమును ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా అది జారత్వం, అది జారత్వం. అలాగే ఇక్కడ కూడా మెస్సయ్య అనగా మెస్సయ్య యొక్క వాక్యమును విడిచిపెట్టినా లేకపోతే ఆ మాటలో ఒకటి కలిపినా అది జారత్వం. అలాగే ఇక్కడ స్త్రీ కూడా అంతే, ఆ భర్త విషయంలో అంటే యథార్థముగా ఉండేటువంటిది నిజమైనటువంటి స్త్రీ. అలా కాకుండా వేరే సంబంధం కలిగి ఉన్నట్లయితే అప్పుడు అది జారత్వం కలిగిన స్త్రీ అవుతుంది, జారినని చెప్పబడతా ఉంటుంది. ఎందుకంటే వేరొక దాన్ని కలుపుకున్నాను, దీన్ని భర్తను తీసేసి వేరే దాన్ని కలుపుకున్నాను, లేకపోతే దాన్ని కలిపి దీన్ని తీసేయడం, అలాగా లేకపోతే రెండింటిని కలిపి కొనసాగడం, ఆ విధమైనవి ఉంటాయి. అది ఆత్మ సంబంధంగా మనం భావాన్ని మనం చూసాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. అంటే యవ్వన కాలపు భార్య అంటే యవ్వనస్తులు, అంటే వివాహమైనటువంటి వారు యవ్వనస్తులు ఉంటారు, యవ్వన వయస్సులో ఉన్నటువంటి వారు, అలాంటి వారి గురించి చెప్తూ ఉన్నాడు. అంటే నీ యవ్వన భార్య యందు నీవు సంతోషించుము అంటున్నాడు. అంటే ఇక్కడ నీ భార్య అంటున్నాడు ఆయన, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. కాబట్టి స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దాని భావం ఏమిటంటే నీ సంఘము యందు, నీ సమాజంలోని ఆయన యొక్క వాక్యముతో లేకపోతే ఆ యొక్క సమాజంలోని వారితో నీవు సంతోషించు అని అర్థం. ఆయన నామస్తే అంటే వేరే సంఘాలు, వేరే బోధలు, వేరే సిద్ధాంతాలు అవన్నీ జారినీ సంఘాలు, జారత్వంతో కూడిన బోధలు. కాబట్టి నీ యొక్క సమాజము అంటే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసుల సమూహమే స్త్రీ, విశ్వాసుల సమూహమే. అందరు కలిసి ఏమై ఉన్నారు చెప్పండి? స్త్రీ అయి ఉన్నారు. అందరు కలిసి ఏమై ఉన్నారు? వధువు అయి ఉన్నారు. కాబట్టి స్త్రీ యందు ఆనందించడము అని సంతోషించమనంటే నీ సమాజంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులతో నీవు సంతోషముగా ఉండుము. హాయ్ నామస్తం. అంటే వారు ఎలాగైతే వాక్యముందు, ప్రార్థన యందు, వాటిలో ఎలాగైతే సంతోషంగా ఉంటుంటారో నీవు కూడా సమాజంలోని వారితో సంతోషముగా ఉండు, సమాజంతో సంతోషముగా ఉండు. అంతేగాని వేరే సమాజాలు, వేరే సంఘాలు, ఆ యొక్క బోధలు, ఆ సిద్ధాంతాలు, వాటి జోలికి నీవు వెళ్ళొద్దు. నీ సొంతది ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ యవ్వన కాలము భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అతి ప్రియమైన అందమైన దుప్పి. అందుకనే ప్రియమైనటువంటిది ఒకరి ఎడలో ఒకరు ప్రియమైనటువంటి వారుగా, ఒకరి యందు ఒకరు సంతోషించువారుగా ఉండాలి. అప్పుడు నీవు నీ సమాజముతో నువ్వు సంతోషిస్తూ ఉన్నట్లే. సమాజమే వద్దు. ఇంతకుముందు అయ్యగారు సమాజమనే ఉపయోగించేవారు.
యెషూవా సమాజం. కానీ మనం బ్రహ్నాం గారు వర్తమానం వారికి కూడా మనం పంపుతూ ఉన్నాం కాబట్టి వారికి అర్థం అవ్వాలంటే బ్రహ్నాం గారు దాన్ని వధువని ఉపయోగించారు కాబట్టి వధువని భాషలో మనం రాస్తూ ఉన్నాం సమాజము. కాబట్టి నీ యొక్క వధువు అంటే ఎవరి యొక్క వధువు? ఆయన యొక్క వధువు. నీవు ఆయన యొక్క వధువు అయి ఉన్నావు, ఆయన యొక్క సమాజమై ఉన్నావు. కాబట్టి ఒక యవ్వన కాలపు పురుషుడు తన భార్య యందు ఎలాగ సంతోషిస్తాడు, అలాగే నీవు కూడా సమాజంలోని వారితో సంతోషించు. ఎందుకంటే వారు నీకు ప్రియమైన వారు. చాలామందికి అన్యులు ప్రియముగా కనపడతారు, ఇష్టమైన వారు కనపడతారు. మతశాఖ సంఘాలన్నీ కూడా ఇష్టమైనవిగా కనపడతా ఉంటాయి. కానీ అవి కాదు. బైబిల్ ఏముంటుందంటే ఒకరి ఎడలో ఒకరు అనురాగం గలవారై అను. అలాగా ఒకరి ఎడలో ఒకరు ప్రియమైనటువంటి వారుగా ఉండాలి. ఒకరి ఎడలో ఒకరు ప్రియము. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి ఎడలో ఒకరు ఎలా ఉండాలి చెప్పండి? ప్రియమైన వారుగా ఉండాలి. ఒకరి ఎడలో ఒకరు ఇష్టమైన వారుగా ఉండాలి. ఇష్టం అని అంటే ఏదో ఆ ప్రేమతో కూడిన ఇష్టం కాదు. మీకు అర్థమవుతుందండి? అక్రమ సంబంధాలతో కూడిన ప్రేమ ఉంటాయి కొన్ని. ఏమండి? కనబడిన వాళ్ళందరూ కూడా ఇష్టపడతా ఉంటుంది జారిని. అలాగూ కాదని అన్యుల్ని ఇష్టపడతా ఉంటుంది. కొంతమంది అన్యుల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఆ ప్రేమతో కూడిన ఇష్టాలు కాదు ఇవి, ఆత్మ సంబంధమైనటువంటివి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ నీవు ఆ సమాజంలోని వారికి ప్రియముగా నీవు పరిచర్య చేయడం, నీకు నచ్చిన వారికి చక్కగా పరిచర్య చేయడం, నీకు నచ్చలేదనుకోండి వాళ్ళతో సరిగా పరిచర్య చేయడం, అది కాదు. సమాజంలోని అందరూ వారితో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ప్రియమైనటువంటి. అందుకని అది ప్రియమైన లేడీ. నీ సమాజము లేడీ లాంటిది, ఆ ప్రియమైనటువంటి లేడీ. కాబట్టి నీవు ఆమె పట్ల ప్రియముగా ఉండాలి. బైబిల్లో పౌలు కాలంలో కొంతమంది స్త్రీలు పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. స్త్రీలు పౌలు కాలంలో వాళ్ళ యొక్క పేర్లు ఆ యొక్క జీవగ్రంథంలో రాయబడ్డాయని ఉంటుంది. వాళ్ళు కూడా పరిచర్య ఎలా చేశారు చెప్పండి? పౌలు గారికి చేశారు, సమాజంలోని వాళ్ళు చేశారు. అది ఏ పరిచర్య? అది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. ప్రియముగా అంటే ఏ విధంగా? ప్రియముగా అంటే ఇష్టముగా అంటే ఏ ఇష్టం? అది పరసంబంధులన్న ఇష్టముతో ఆయన నామమునిస్తారు. అంతేగాని అక్రమ సంబంధాలతో కూడిన ఇష్టం కాదు. అది దయ్యం, అది సాతానది. మీకు అర్థమవుతుందా? అందువల్ల ఒకరి ఎడల ఒకరు ఇష్టము కలిగి ఉండాలి. ఆయన అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ నీకు అనవసరం. ప్రేమ చూపించడమే, ప్రేమ కలిగి ఉండడమే నీ కర్తవ్యము. నీ యొక్క ఆయన చెప్పిన లేఖనాన్ని నెరవేర్చడమే. బైబిల్ ఏమి రాయబడిందంటే సహోదరుల్ని ప్రేమించుటి మరణములో నుండి జీవులోనికి రావడం అని ఆయన నామమునిస్తారు. అలాగే ఆయన మాటలను గైకొనడమే మరణంలో నుండి జీవులోనికి రావడం అని ఉంది. ఆ లేఖన పూర్వకంగా నువ్వు నడవాలి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పై రూపాన్ని చూసి ఇష్టపడడము, లేకపోతే వాటిని చూసి ఇష్టపడడము కాదది. దేన్ని బట్టి? ప్రియముగా నీ భార్య అంటే అతను చెప్తున్నాడు, నీ భార్య ప్రియమైనది అంటున్నాడు. అలాగే నీ సంఘంలోని వాళ్ళు ప్రియమైన వాళ్ళు, నీకు ప్రియమైనటువంటి వాళ్ళు. అంతేగాని ఎందుకంటే ఆ నామము ధరించుకుని ఉన్నారు వాళ్ళు, ఆత్మ కలిగిన వారు. నువ్వు ఎవరిని కూడా తృణీకరించడానికి వీల్లేదు. అందుకని ఆ పరిసైడికి చూడండి, పరిసైడు ఏం చేశాడంటే శుంకర్ని చూసి ఆ ప్రియముగా ఎంచలేదు. ఆలోచనలో నేను నీతిమంతుడిని, ఇతడు పాపి అని తృణీకరిస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆయన నామమునిస్తారు. అందుకనే అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారంటే పశ్చాత్తాపడే వ్యక్తి ఉన్నాడు, అలాగే వేషధారి ఉన్నాడు. వేషధారి ఏమనుకుంటాడంటే తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటూ ఉంటాడు. అందుకనే వేషధారి బ్రహ్మాం గారు చెప్పారు, వేషధారి ఏం చేస్తాడనంటే చివరి వరకు ఉండలేడని చెప్పాడు. వేషధారి
అతడు తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటుంటాడు కనుక పశ్చాత్తాపడే స్వభావం ఉండదు కనుక అతడు ఆ పశ్చాత్తాపం లేకుండా ఉంటాడు. కాబట్టి అతడు ఏదో ఒక తప్పు పట్టుకొని అతడు ఏం చేస్తాడంటే మెసేజ్ వదిలిపెట్టేస్తాడు. కానీ వేషధారి కాకుండా ఈ సుంకరు లాంటి వాడు పశ్చాత్తాపడే మనసు కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే రక్షించబడతారు. అందుకనే బ్రహ్మం గారు ఏమన్నారండి, వ్యభిచారి రక్షించబడొచ్చేమో కానీ, అంటే ఆమె పశ్చాత్తాపడడం వల్ల రక్షించబడొచ్చేమో కానీ పరిసయ్యుడు మాత్రము, అంటే వేషధారి మాత్రము రక్షించబడు. ఎందుకంటే తన దృష్టికి తాను నీతిమంతుడిని, నేను చేసేదంతా కూడా కరెక్టే, నేను నడిచేది కరెక్టే అని ఆ అభిప్రాయం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాడు కనుక అదేమవుతుంది చెప్పండి, ప్రమాదానికి తీసుకెళ్తుంది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నీ సమాజంలోని వారు నీకు ప్రియమైన వాళ్ళు, అందువల్ల వాళ్ళను నువ్వేం చేయాలనేంటి, ప్రియముగా, నీ ప్రియమైన వాళ్ళు కాబట్టి ఆ ప్రియముగా ఉండాలి వాళ్ళ పట్ల. ఆయన నమస్తే హల్లెలూయా. విరోధ భావంతోనూ వ్యతిరేక భావంతోనూ కాకు, దురాలోచనతో కాకు, ప్రియముగా నీకు ఇష్టమైనటువంటి. చూడండి, నీకు ఈ లోకంలో ఏదో ఒక ఇష్టమైనటువంటిది, ఏ స్వీటు ఏదో ఉండొచ్చు, ఆటో ఏదో ఉండొచ్చు, అది నాకు చాలా ఇష్టం అంటావు, అది లోక సంబంధమైనటువంటిది. అలాగే సమాజం పట్ల కూడా నువ్వు అలాగే ఇష్టం కలిగి ఉండాలి, ప్రియముగా ఎంచాలను. అప్రియమైనటువంటి, అంతేగాని ఆ హృదయంలో ఏదో ఒకటి సహోదరి మీద పెట్టుకుని పైకి ప్రేమగా ఉన్నది పెంకు మీద పూసిన వెండిపోత లాంటిది, లోపల పెంకే పైకి వెండిలా కనపడుతుంటుంది. నువ్వు కూడా పైకి క్రైస్తవుడుగా సరస్వతిమంతుని బిడ్డగా కనబడుతుంటావు, కానీ లోపల ఉన్నది దైవే. కాబట్టి ప్రియముగా హృదయంలో నుండి రావాలి. ఆయన నా మనసు ప్రియముగా మాట్లాడు. ఏమండి, తర్వాత చూడండి, అందమైన దుప్పి, అందమైనదంటే పై రూపము కాదు, ముక్కు ముఖము ఇవి కాదు, పై రూపము కాదు, కానీ గుణలక్షణాలు, మంచి గుణలక్షణాలు కలిగినటువంటి వధువు ఆయన. నువ్వు మంచి గుణలక్షణాలు, అందువల్ల నీ సమాజము, ఆమె మంచి గుణలక్షణాలు కలిగిన సమాజం, విశ్వాసము కలిగింది, సద్గుణము కలిగి ఉంది, ఆశానిగ్రహము కలిగి ఉంది, దైవభక్తి కలిగి ఉంది. ఏమన్నా విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఈ యొక్క 8 సద్గుణాలు కలిగినటువంటిది కనుక ఆ సద్గుణాలే అసలైన అందము. అందుకనే ఈ అందము కొంతకాలానికి పోతుంది, కానీ నువ్వు మరణం చేసి తిరిగి లేచినప్పుడు మరలా యవనస్తులుగా ఉంటారు. కానీ ఇవి కుసించిపోవచ్చు, ఈ శరీరము ముడతలు పడిపోవచ్చు, వృద్ధులు కావచ్చు, కానీ గుణలక్షణాలు మాత్రము అవి ఈ శరీరం మార్పు పొందే వరకు కూడా నశించవు. ఆయన నమస్తే. సహనం అనేది ఇప్పుడు, విశ్వాసం అనేది, జ్ఞానం అనేది చివరి వరకు కావాలి. చివరి వరకు ఈ శరీరం మార్పు పొందే వరకు ఈ లక్షణాలు ఉంటాయి. అవి మార్పు పొందిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి, మార్పు పొందిన తర్వాత ప్రేమ మాత్రమే ఉంటుంది అక్కడ. ఆయన ఎందుకని సహనము ఆయన ఎందుకు ఉండవు అంటే, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, అక్కడ దుష్టులనే వాళ్ళు ఉండరు కాబట్టి, శ్రమలు అనేవి, శోధనలు అనేవి, అపవాది అక్కడ ఉండడు కాబట్టి నీకు యోబు అని సహనముతో అక్కడ పని లేదు. ఎందుకంటే అపవాది బంధించబడి ఉంటారు కాబట్టి అక్కడ సహనముతో పని లేదు. ఎందుకంటే నువ్వు ఏ పనైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఏ మాట అయినా పడాలన్నా, నిందలు పడాలన్నా, శ్రమలు పడాలన్నా, ఏది పడాలన్నా ఏముండాలి చెప్పండి, సహనం ఉండాలి. ప్రతిదానికి కూడా సహనం ఉండాలి. ఆయన ఎత్తబడే వరకు కూడా, శరీరం మార్పు పొందే వరకు కూడా నువ్వు సహనంతో ఉండాలి. ఆయన నామస్తావు. హల్లెలూయా. అన్నిటిని కూడా నువ్వు తట్టుకొని, సహనము కలిగిన వ్యక్తి అన్నిటిని భరించగలుగుతాడు, అన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలుగుతాడు. అలాగా ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సహనంతో పని లేదు, ప్రేమ మాత్రమే అక్కడ ఉంటుంది. కాబట్టి నీ సమాజము అది సద్గుణ అనగా ఆ యొక్క 8 గుణలక్షణాలు కలిగినటువంటి, 8 సద్గుణాలు కలిగినటువంటి సమాజము కనుక
అది అట్టి. అంతేగాని ఈనాడు చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆ సంఘాలలో ఉన్న స్త్రీలను బట్టి ఆ సంఘం ఎలాంటిదో తెలియజేయబడతా ఉంటుంది. అందుకని చాలా సంఘాలు ఏం చేస్తారు చెప్పండి, మేకప్లు వేసుకొని ఏమన్నా చెవులకి ముక్కులకి ఆ యొక్క మెడంతా కూడా బంగారం పెట్టుకుని పట్టు చీరలు 30,000 40,000 రూపాయలు పట్టు చీరలు పెట్టుకుని ఏమండి అలాగా చాలా చక్కగా కారుల్లోనూ ఈ విధంగా ఆ సంఘాలు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అందమైన సంఘంగా కనపడుతూ ఉంటారు. అందమైనటువంటి వారుగా ఉంటుంటారు అక్కడ వాళ్ళందరూ. అక్కడ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి పిల్లారా, అందుకని ఈ యొక్క వధువు లేకపోతే ఆ సమాజము ఆమె ఆత్మ సంబంధమైన అందమైనది. కాబట్టి ఆత్మ సంబంధమైన గుణలక్షణాలతో కూడిన అందమైనటువంటిది కనుక అందుకని ఏమన్నాడండి, ఆమె రొమ్ము వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుందుము. చూడండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, నీవు తృప్తి పొందుతూ ఉంటావు ఆమె రొమ్ము వలన. అది ప్రకృతి సంబంధమైనటువంటి, అది ఒక భార్యాభర్తకు సంబంధించినటువంటి. కానీ ఇక్కడ దేనికి సంబంధించింది? నీవు ఆయన కార్యాలు చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, వాక్యం వినడం ద్వారా తృప్తి పొందుతూ ఉంటాం. ఆయన నామడుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆకలితో ఉన్నాం, నీరు త్రాగుతాం. ఏమండి ఆ నీరు త్రాగినప్పుడు నీకు ఎలా ఉండదు చెప్పండి? అమ్మయ్య తృప్తిగా. ఆహారం తిన్నప్పుడు అమ్మ ఇప్పుడు కాస్త తృప్తిగా ఉందమ్మా అంటావు. అందుకని నేను ఇప్పుడు మందిరానికి వచ్చేప్పుడు దాహంతో వస్తావు. ఏదో ఆదివారం కదా వచ్చేసిందని కంగారుగా పరిగెత్తడం కాదు, ఒక దాహంతో వచ్చేస్తావు. ఆ దాహంతో వచ్చినప్పుడు అంటే వాక్యము మందిరానికి ఎందుకు వస్తాను? వాక్యం వినడానికే కాదు, సహోదరుల్ని ప్రేమించాలని, వాళ్ళని ఆదరించాలని, ఏమండి వాళ్ళకి ఏదైనా పరిచర్య చేయాలని, ఆ యొక్క మందిరములో ఏదైనా పరిచర్య చేయాలని ఈ విధంగా నువ్వు వచ్చేస్తూ ఉంటావు. ఈ విధంగా ఎందుకనంటే అవి చేస్తేనే నీకు తృప్తి. ఆయన ఈ విధంగా తృప్తి పడతా ఉంటావు, ఆరాధించి తృప్తి పొందుతుంటావు, వాక్యం తృప్తి పొందుతుంటావు, పాటల పాడి తృప్తి పొందుతుంటావు. మీరు గమనించండి, మిగతా సంగతి ఏమో కానీ నిజమైన ఆత్మ కలిగి నీవు ఉన్నప్పుడు నువ్వు పాటలకు ముందుగా వచ్చి పాటలు పాడి వాక్యం విని అలాగ ఆరాధించినప్పుడు తృప్తిగా ఉంటుంది. అదే నిజముగా సరైన భక్తిలో వాళ్ళకి ఎలా ఉందంటే, పాటల మధ్యలో వచ్చినా కానీ, ఆ వాక్యం సగం యొక్క మధ్యలో వచ్చినా కానీ ఏమండి వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది. అయ్యో పాటల్లో పాల్గొనలేదే. ఏమండి సగం ముందు వాక్యం వర్తమానం ఏమి చెప్పారో ఆ ఆరాధనలో నేను ముందుగా లేనే, అసంతృప్తికి లోనైపోతుంది. అందుకని నువ్వు ఈరోజు ప్రార్థన చేయలేదనుకోండి, నువ్వు ప్రార్థన చేయలేదని ఒక అసంతృప్తికి లోనైపోతుంటావు. నీకు అర్థమైందా? ఆ విధమైన బాధ వేస్తుంది నిజం. అందుకని మరుసటి ఆయనకి ఏం చేస్తావు అంటే పాటలకు ముందుగా వచ్చేస్తాం, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. ఆయన నామేస్తాడు. హల్లెలూయా. అని చెప్పారు, ఆరాధనకి ముందుగా 1 గంట లేకపోతే కనీసం ఒక అరగంట అయినా, ఏదో ఒకరోజు వచ్చి 2 రోజులు వచ్చి ముందు 3వ రోజు ఏమైపోతుంది చెప్పండి? చల్లారి. అయ్యో నేను ముందుగా ఒక అరగంట ప్రార్థన చేయలేదే, ప్రార్థనలో గడపలేదే అని ఆ అసంతృప్తి ఉన్నప్పుడే నీకు ఆ బాధ ఉంటుంది. ఆ బాధే ఉండదు కొంతమందికి. ఆ మాట మీరిపోయామని బాధే ఉండదు, వాక్యం మీరిపోయామని బాధే ఉండదు. నెరవేర్చినప్పుడే మనకు సంతృప్తిగా ఉంటుంటుంది. ఆయన నామడిస్తాడు. హల్లెలూయా. ఆ మాటలు పాటించినప్పుడే సంతృప్తిగా ఉంటుంటుంది. నువ్వు ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది అనుకున్నావు, నువ్వు ఆ రోజు ఏదో పని పడిపోయి నువ్వు రాలేకపోయావు అనుకున్నావు. ఉదాహరణకి నీకేమనిపించి చెప్పండి? అసంతృప్తితో ఉంటుంటావు, అసంతృప్తితో పని చేస్తుంటావు, అసంతృప్తితో ఉంటుంటావు. కానీ ఆరాధనకు వచ్చినప్పుడే తృప్తిగా ఉంటుంది. అందుకని ఏం చేస్తుంటావు? అవసరమైతే ఆ పని మధ్యలో వదిలేసి ఆరాధన పరిగెత్తావు. ఆయన ఎందుకంటే ఆ పనులు చేస్తే నీకు తృప్తిగా ఉండదు, ఆయన పని చేస్తేనే తృప్తిగా ఉంటుంది. కారణం ఏమిటి? ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి. ఆత్మ ఆయన ఆరాధిస్తుంటేనే నీకు, అందుకనే ఆయన ఆత్మ నీకు ఏమిస్తుంది చెప్పండి?
తృప్తినిస్తూ ఉంటుంది. వాక్యాన్ని పాటించినప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఆయన నామనిస్తావు. అంటే నా కుమారుడా, సమాజంలోని వారితో నువ్వు ఆయన ఆరాధిస్తూ, వారితో పాటు ఆరాధిస్తూ, వారి పరిచర్య చేస్తూ, వారిని ఆదరిస్తూ నీ మాటల ద్వారా ఎవరైనా బలహీనంగా కనపడితే, నేను మనం చూసాం, బలహీనంగా కనపడితే సహోదరుడా సహోదరి ఎందుకు బలహీనంగా ఉన్నావు, వాళ్ళు ఇది చెప్తారు, అమ్మ అలా ఉండొద్దు, ఇలా ఉంది, ప్రార్థించుకో, మేము కూడా ప్రార్థన చేస్తాం, లేకపోతే నీ చేతనైన సహాయం ఏదైనా చేస్తాం. అదేం చేస్తే చెప్పండి, నీకు తృప్తినిస్తాం. ఆ విధంగా ఆయన క్రియలు చేయడం ద్వారా ధైర్యపరుస్తావు కొంతమందిని, నీకు తృప్తినిస్తున్నది అది. అందుకని నా కుమారుడా, నీవు నీ సమాజం దగ్గరికి వెళ్ళి నీ తృప్తి ముందు ఆయన నామనిస్తావు. తృప్తి చెందు వెళితేనే, సమాజంలోని వాడుతూనే ఉంటేనే నీకు తృప్తిగా ఉండదు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. భోజనం చేయకపోయినా ఆయన వాక్య ప్రకారం నడిచినప్పుడు అదొక తృప్తి. నీకు ఆకలేస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపించింది అనుకోండి, ప్రార్థన చేసుకుంటే నీకు తృప్తిగా ఉంది. అదవుతుందండి. ఆ తర్వాత తినచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా నీవు ఆయన సమాజం ముందు తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడు కమ్ము. ఆ ప్రేమ ఏంటి? సహోదర ప్రేమ. ఒకరి ప్రేమ చేత ఒకరికి ఏమైపోతాడు చెప్పండి? బద్ధుడు అయిపోతాడు. ఆమె ప్రేమ చేత బద్ధుడు, నిత్యము బద్ధుడు అయ్యుండుము. అందుకని ఆయన ప్రేమ చూడండి, ఇక్కడ ఆమె ప్రేమ చేత అన్నాడు. అంటే సమాజంలోని వారి ప్రేమ చేత నీవు నిత్యము బద్ధుడు అయ్యుండుము. ఒకరికొకరు ఆ విధంగా సమాజంలోని వారి ప్రేమ చేత, అంటే మత్స్యాకోళ్ళ ప్రేమ చేత, మత్స్యాక సంఘాల్లో కూడా ప్రేమించేవాడు ఉన్నారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. అలాగని మనం వాళ్ళని ద్వేషించే స్వభావం అది కాదు. ఎందుకంటే మన స్వభావం అంటే శత్రువునైనా ప్రేమించే స్వభావం, హింసించేవారినైనా ప్రేమించే స్వభావం, దూషించేవారినైనా ప్రేమించే స్వభావం, వెలివేసేవారినైనా ప్రేమించే స్వభావం. ఏమండి? ఆ విధంగా ప్రేమించే స్వభావము ఎవరు చెప్పండి? ఆమెది. అందుకని ఆమె ప్రేమకు నువ్వు బద్ధుడువై ఉండవు. ఆమె ప్రేమకు నువ్వు బద్ధుడువై ఉండు. వేరే మత్స్యాక సంఘాల స్త్రీల యొక్క ప్రేమను నువ్వు కోరుకోవద్దు. చాలామంది ఉంటారండి, క్రైస్తవుల్లో ప్రేమే లేదండి, అన్యులే ప్రేమగా ఉంటున్నారు. నువ్వు దారి తప్పిపోతే వాళ్ళు నీకు అలాగే కనపడతారు. అన్యులే ప్రేమ నాతో ప్రేమగా, నాతో గొప్పగా, మంచిగా, చాలా ఇదిగా ఉంటున్నారు. క్రైస్తవులు కంటే అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. కానీ పిల్లారా, నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి? ఆమె దగ్గరే. ఎందుకనంటే నువ్వు ద్వేషించినా ఆమె ప్రేమిస్తుంది, నువ్వు వెలివేసినా ఆమె నిన్ను ప్రేమిస్తానే ఉంటుంది, నువ్వు దూషించినా ప్రేమిస్తానే ఉంటుంది. అలాంటి ప్రేమ అది. అందుకని ఆ ప్రేమకు నువ్వు బద్ధుడై క్షమిస్తుంది ఆమె. మత్స్యాక సంఘాలు, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, అలాగే యూదులు కానీ వాడు చంపేసేసి, వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ద్వేషించి సిలువేసి చంపేశారు. కాబట్టి ఆమె ప్రేమ ఎలాంటిదనంటే, సిలువ వేసిన దొంగను కూడా, అనగా ఏమంటే సిలువ మీద ఉన్న దొంగను కూడా క్షమించినటువంటి ప్రేమ. ఆ సిలువ వేసినటువంటి వారిని కూడా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని ప్రార్థించినటువంటి ప్రేమ. ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించినటువంటి ప్రేమ. సౌలు రాజుని దావీదు చూడని ప్రేమించాడు కనుక ఏ కీడు చేయడు. అందువల్ల ఆయన యొక్క ప్రేమకు నువ్వు బద్ధుడు అయిండు. ఆయన క్షమించే ప్రేమ ఆయన. అయ్యా, నేను ఎరగక నాయన, నేను పొరపాటున్న ఆయన, నేను ఈ వాక్యానికి విరోధంగా నడిచాను, క్షమించిన ఆయన. సమాజంలోని వారు కూడా అలాంటి ఎవరికైనా విరోధంగా ఉన్నప్పుడు, ఏదైనా నీ పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, అయ్యో లేదా ఎవరినో ఒక సహోదరుని నువ్వు
తొందరపాట్లు సహోదరినో ఎవరినో తొందరపాట్లో నీవు నిష్కారణంగా ఏదో అంట, ఏ కారణము లేకుండా అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? సహోదరి నన్ను క్షమించు, సహోదరుడా నన్ను క్షమించండి. ఆవిడేం చేయాల్సి చెప్పండి? క్షమిస్తుంది. హల్లెలూయా. అందుచేత ఆమె ప్రేమకు బద్ధుడు అయిండు. ఆ ప్రేమలో పడిపోవద్దు, ధనం యొక్క ప్రేమలో పడిపోవద్దు, లోక సంబంధం అవి చూసి ఇవి చూసి వాటి ప్రేమలోనూ పడిపోవద్దు. చాలామంది లోకములను వాటిని ప్రేమించి వాటిలో పడిపోతూ ఉంటారు. ఆ ప్రేమకు బద్ధులైపోతుంటారు చాలామంది. ఇస్కరియోతు యోధా ఆ పరిశీల ప్రేమకు బద్ధుడైపోయాడు. అది నిజమైన ప్రేమ అనుకుంటున్నాడు, ఆ ప్రేమకు బద్ధుడైపోయాడు. అలాగే దెలీలా ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క ప్రేమకు బద్ధురాలైపోయింది. అలాగే యెజబెలు వారి అన్ని సంబంధమైన వారి యొక్క ప్రేమకు ఏమైపోయింది? బందీ అయిపోయింది, లేకపోతే బద్ధురాలైపోయింది. అందుకని ఆ ప్రేమను బట్టి నడిచింది తప్ప ఏమండి సర్వశక్తిమంతుని ప్రేమను బట్టి నడవలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాండి? ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడమైండుము. ఆమె ప్రేమనే కోరుకో, సమాజం యొక్క ప్రేమనే నువ్వు కోరుకో. ఎవరొకరు నిన్ను ప్రేమిస్తున్నారు కదని ఆ యొక్క ప్రేమలో, లోక ప్రేమల్లో పడిపోవద్దు, డబ్బు ప్రేమలో పడిపోవద్దు, స్నేహితుల యొక్క ప్రేమలో నువ్వు పడిపోవద్దు. ఆ ప్రేమకు నువ్వు బద్ధుడవై ఉండొద్దు. బంధువుల యొక్క ప్రేమకో, అంటే మత్స్యాక సంబంధమైన బంధువుల యొక్క ప్రేమకో బద్ధుడవై ఆ మత్స్యాక వ్యభిచారపు సంఘాలలోనికి నువ్వు వెళ్ళొద్దు. నా కుమారుడా ఏమన్నాడు చెప్పండి? నువ్వు సమాజంలోని వారి యొక్క ప్రేమకు, ఎందుకంటే ఇది పరసంబంధమైన ప్రేమ, మెస్సేజ్ చూపినటువంటి ప్రేమ. మీకు అర్థమవుతుందండి? ఏదో లోకస్తులు ఎలా ప్రేమ చూపిస్తున్నారో అలాంటి ప్రేమ కాదు ఇది. ఇది పరలోక సంబంధమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అందువల్ల నిత్యము ఈ ప్రేమకు నీవు బద్ధుడు అయ్యుడుము. ఆ కుమారుడా, ఈ ప్రేమకే నీవు బద్ధుడు కమ్ము. అందుకని ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడు అయ్యుడుము. మనల్ని, అందుకని ఆ ప్రేమే మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఆ ప్రేమను బట్టి, అందుకని ఆయన ప్రేమ నీలో ఉందనుకోండి, ఆయన వాక్యాన్ని పాటిస్తాం. అంటే ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన్ని ప్రేమించినప్పుడు, సర్వశక్తిమంతుని ప్రేమించినప్పుడు, లేకపోతే సర్వశక్తిమంతుని ప్రేమ ఒక వ్యక్తిలో లేనప్పుడు ఇతరులను కూడా ప్రేమించలేడు. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబం ఉందనుకున్నాం. ఇప్పుడు వాక్యాన్ని ప్రేమించినప్పుడు, భర్త వాక్యాన్ని ప్రేమించినప్పుడు అతడు కూడా ఏం చేస్తాడంటే, అనగా సర్వశక్తి మంది ప్రేమించినప్పుడు తన భార్యను కూడా శరీరం వల్ల ప్రేమించమని వాక్యం చెప్తుంది. దాన్ని బట్టి తన భార్యను ప్రేమిస్తాడు, ఆయన నామస్తాడు. ఆయన ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు భార్యను కూడా ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు సహోదరుని ప్రేమించమని ఆయన చెప్పాడు కాబట్టి సహోదరుని కూడా ప్రేమిస్తాడు. అంటే సర్వశక్తిమంతుని ప్రేమ ఇతరులను ప్రేమించేలాగా చేస్తాడు, ఆయన నామస్తాడు. ఆ ప్రేమ నీలో లేదనుకోండి, నీవు నీ భార్యని ప్రేమించలేవు, పిల్లలను ప్రేమించలేవు, భర్తను ప్రేమించలేవు, ఏమండి నీ యొక్క సహోదరులను ప్రేమించలేవు, ఆ వాక్యాన్ని పాటించలేవు. ఆ ప్రేమ ఉన్నప్పుడే ఈ లేఖనాలు పాటిస్తారు. నీలో ఆ ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నీలో లేదనుకోండి నీవు పాటించలేవు. కాబట్టి వాక్యమును పాటించాలండి. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని పాటిస్తావు. అందుకని ఆయన మాటల్లో ఏముందంటే ప్రేమ తప్పేమి. మరి నీ శరీరం ఎలా ప్రేమిస్తావు, నీ భార్యను ఎలా ప్రేమించాలంటే అది ప్రేమ గల మాటే కదా. మరి ద్వేషించమని చెప్పాడా? చెప్ప. మరి నీ సహోదరుని ప్రేమించడం ద్వారా నీవు మరణంలో నుండి జీవంలోనికి వచ్చావని అంటే నీ మంచి మాటే కదండి, మేలుకరమైన మాటే కదండి. కాబట్టి ఆయన మాటల్లో ఏముంది? మేలుంది, జీవం ఉంది. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు గైకుంటావు. అప్పుడు ఆ మాటలు గైకొనుడే ప్రేమ. ఆ ప్రేమను నువ్వు చూపిస్తావు, ఆయన నామనిస్తావు. ఆ ప్రేమ కనుక నీలో లేనప్పుడు ఆ ప్రేమను నువ్వు ఇతరుల పట్ల చూయించలేవు. ఆ ప్రేమ ఉంటేనే చూయించగలుగుతావు. అందువల్ల ఆ ప్రేమకు బద్ధుడు కమ్ము అంటున్నాడు ఆయన. అందుకని ప్రేమ ఎక్కడుందనండి,
ఆమె దగ్గర ఉంది, ఆ సమాజం దగ్గర ఉంది. ఆ నిజమైన ప్రేమ, మోసం చేయని ప్రేమ. ఏ మిగతా సంఘాల దగ్గర ఏముంది? దుర్బోధనవి, నువ్వు మోసపోతావు. ఆ బోధనలు బట్టి, ఆ సిద్ధాంతాలను బట్టి, ఆచారాలను బట్టి, వాటన్నింటిని బట్టి నువ్వు మోసపోతావు. కానీ ఎక్కడైతే నీవు మోసపోవు, ఎక్కడైతే నీవు మోసపోవు. కారణం ఏమిటి? సత్యము కాబట్టి. మిగతావన్నీ కూడా అబద్ధమైన ప్రేమలవి, అబద్ధమైన ప్రేమలు. ఆ ప్రేమతో నిన్ను నరకానికి తీసుకెళ్తారు వాళ్ళు. త్రిత్వాన్ని గురించి చక్కగా ప్రేమగా చెప్పి నరకానికి తీసుకుపోతారు. లెంట దినాల గురించి చక్కగా చెప్పి నరకాన్ని తీసుకుపోతారు. ఏమండి? అలాగే శనివారం ఆరాధన గురించి చక్కగా చెప్పి నరకాన్ని తీసుకుపోతారు. యెహోవా సాక్షుల గురించి చక్కగా చెప్పి నేను నరకాన్ని తీసుకుపోతాను. బైబిల్ మిషన్ గురించి చక్కగా చెప్పి నరకాన్ని తీసుకుపోతాను. త్రిత్వములు బాప్తిజము కరెక్ట్ అని చెప్పి నరకాన్ని తీసుకుపోతారు. అక్కడ కూడా ప్రేమ ఉంటుంది, కానీ అది నరకాన్ని తీసుకుని వెళ్ళే ప్రేమ. ఇది నిన్ను ఇక్కడ ఆ సమాజము, ఆమె ప్రేమ నిన్ను, ఏ ప్రేమ చెప్పండి? పరలోక సంబంధంగా, పరలోకం వైపు, పరలోక సంబంధమైన ప్రేమ. ఆయన ఆ సమరయ స్త్రీ దగ్గర ఉంది చూడండి, ప్రేమ ఉంది. మెస్సీ ప్రేమ ఆమెలోకి రాగానే ఆ ప్రేమ ఏం చేసింది చెప్పండి? ఇతరులను ప్రేమించేలాగా చేసింది. ఆ ప్రేమ వెళ్ళి నా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేసింది. ఏం చెప్పి ఆ ప్రేమ ఏం చేసింది చెప్పండి? నిత్య జీవమైన మెస్సీ దగ్గర నడిపించింది. అందరూ ఆ సమరయ స్త్రీ యొక్క ప్రేమకు బదులైపోయారు. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మేము చూసి ఆయన నమ్ముతున్నాం అన్నారు. ఆ మాటలు విని మేము నమ్ముతున్నాం అంటున్నారు. ఆయన హల్లెలూయా. ఆ ప్రేమకు నీవు బద్ధుడమై ఉండాలి, అంతేగాని లోక ప్రేమలకు కాదు, ఆ జారిని స్త్రీల ప్రేమలకు కాదు. ఏమండి? నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వస్తూ ఉంటే, మీ వీధిలోనో మీ వీధి పక్కలోనో, ఏమండి, చాలామంది నీకు తారసపడవచ్చు, చాలామంది నీకు ఎదురుపడవచ్చు. అలాంటి వారి ప్రేమలో కాదు. నువ్వు ఎప్పుడైనా కానీ ఎడిక్ట్ అయ్యావంటే నీకు అస్తమానం మనసు దాని మీదకి లాగుతాం. పిల్లలు అంటావు, దానికి ఎడిక్ట్ అయిపోయారా, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారా అంటూ ఉంటారు. ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళ మనసు అస్తమానం ఏం చేస్తుంది చెప్పండి? సెల్ ఫోన్ మీదకి వెళ్తా ఉంటుంది. వాడు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఏదైనా వాక్య సంబంధమైన దానికి అదే ఉపయోగించుకోవాలి. మమ్మీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ కూడా మరి పాస్టర్ గారు నిన్న మధ్యాహ్నం మరి ప్రార్థన అయిపోయినండి, సెల్ ఫోన్ తీశారు కదా, మరి సెల్ ఫోన్తో కాసేపు గడిపారు కదా, ఆయన వాక్యం పంపామని అర్థమవుతుందండి. నీలాగా పనికి మానే లోక విషయాల కోసమో, నీలాగా పనికి మాలినటువంటి వీడియో గేమ్ల కోసం, వాటి కోసమో కాదు, ఆత్మ సంబంధమైన దానికోసం నువ్వు ఆ వాక్యం పంపడం కోసమో, వాక్యం వినడం కోసమో, లేకపోతే ప్రార్థించడం కోసమో. నీ ప్రార్థన అస్తమానం మనసు నీ ప్రార్థన మీద లాగుతుంది అనుకోండి, నువ్వు ప్రార్థనకి ఎడిట్ అయిపోయి. అలాగే నీకు ఎవరో రోడ్డు మీద వస్తా పోతా ఉందనుకోండి, ఆత్మా నీకు ఆ చూపు ఆవిడ మీదకి వెళ్ళిపోతూ ఉందంటే ఏమైపోయినట్టు చెప్పండి? ఎడిట్ అయిపోతుంది. ఎడిట్ అయిపోయావు. పోతా ఉంటే పురుషుడు పోతా ఉంది, ఏమండి, ఆ చెడ్డ చూపు. సహోదరుగా ఉండడం మంచిది. అర్థమవుతుందండి? సహోదరి కళ్ళుండాక చూస్తాం, మాట్లాడుతుంటాం, అది సహోదరితో కూడినటువంటిది. కానీ ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, అన్ని స్త్రీలని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ ఇంటి దారికి రాగానే నీ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. కాదు అండి, ఎడిక్ట్ అయిపోయి కళ్ళు దాన్ని, ఆ ప్రేమకు ఇదైపోయింది. అది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. ఆయన నామిస్తాడు. హల్లెలూయా. ఆయన కళ్ళు అవి, ఆమె వెలుగున్న కళ్ళు ఏమిటి చెప్పండి? ఆయనవి, మెస్సీవి. మెస్సీ కళ్ళు, మెస్సీ చెవులు, మెస్సీ నాలుక. అందుకనే ఆమె ప్రేమకు నువ్వు బద్ధుడు. ఆయన హల్లెలూయా. ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆమె ప్రేమకు నీవు బద్ధుడు కమ్మని చెప్తూ ఉన్నాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా కుమారుడా,
జార స్త్రీ యందు నీవు ఎలా బద్ధుడైందువు, ఆమె ప్రేమకు నువ్వు ఎలా బద్ధుడు అయిపోతావు. ఆమెకు ఎవడు పడితే వాడే, జార స్త్రీకి ఎవడు పడితే వాడే. కానీ ఆమె మాత్రము, ఆ సమాజం మాత్రము నీ కొరకే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాజం మాత్రము నీ కొరకే, నీ కోసమే. అందుకని ఇక్కడేమంటున్నాడనండి, నా కుమారుడా జార స్త్రీ ఎందు నీవేళ భద్రమైందువు, ఆ పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. ఈనాడు కూడా మత్స్యాగ సంఘాలలో ఏం చేస్తారు చెప్పండి, ఆ బోధన కూడా తృప్తిగా ఉంటుంటారు. అదొరకమైన ఆత్మ. కొంతమందికి దొంగోడు ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేస్తేనే వాడు తృప్తిగా ఉండడు, అందాక వాడు తృప్తిగా ఉండడం. అదొక రకమైన ఆత్మ, వ్యభిచార ఆత్మ. వాడు వ్యభిచారం చేస్తుంటేనే తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఉండలేడు. కొంతమంది త్రాగుడు ఆత్మ ఉంటుంది. ఒకళ్ళు త్రాగుతుంటేనే వాడు తృప్తిగా ఉంటుంది, తాగుడు మానేసి ఉండలేడు. అలాగే అబద్ధాలడే ఆత్మ ఉంటుంది, ఉంచుకొని కూడా లేదని చెప్పడం. ఈ అబద్ధాలడే ఆత్మ ఉండదు కొంతమంది. ఇక్కడ అబద్ధాలు ఆడితేనే తృప్తిగా ఉంటుంది, అబద్ధాలు ఆడి బాధపడరాడు, తృప్తి పడుతుంటారు. దొంగతనం చేసి బాధపడ్డాడు, ఈరోజు బాగా దొంగతనం చేసాను సంతృప్తిగా ఉంటుంటాడు. ఏమండి, అన్యాయం చేసేవాడైన వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, వ్యాపారస్తుడు 50 రూపాయలు వస్తువుని అది 100 రూపాయలకు అమ్ముతుంటాడు, కానీ పొరపాటున 60 రూపాయలకు అమ్మేసాడు. వాడిని 10 రూపాయలు వచ్చాయి కదా అని అనుకోడు. అబ్బా 40 రూపాయలు పోయాయి, 40 రూపాయలు మోసం చేయలేకపోయాయి, బాధపడతాడు. అంటే కొంతమందికి పాపం చేయకపోతే బాధేస్తుంది అనమాట వాళ్ళకి, లోకంలో వాళ్ళకి. ఆ పాపం చేసినప్పుడే వాళ్ళు సంతృప్తిగా ఉంటుంటారు. అలాగే ఈ మతశాఖ సంఘాల్లో కూడా చాలామంది ఆ బోధలు వింటేనే, ఆ దయ్యపు బోధలు వింటేనే వాళ్ళు సంతృప్తిగా ఉండదు. ఈ బోధలు వింటే సంతృప్తి ఉండదు వాళ్ళకి. ఆ బోధ వింటేనే వాళ్ళు సంతృప్తిగా ఉండదు. అందుకని నా కుమారుడా, నీవు అలాంటి జార స్త్రీ ఆ బోధలకు ఛాయలకు నువ్వు ఎండద్దు. వాళ్ళు ఆ విధమైన బోధలతో సంతృప్తి పొందుతుంటారు, ఆ చెడ్డ కార్యాలతో సంతృప్తి పొందుతుంటారు. నాకు అబ్బాయి అంటున్నాడు, నాకు వీడియో గేమ్ ఆడకపోతే అసలు సంతృప్తిగా ఉండదండి, ఏదైనా సంతృప్తిగా ఉండదు, నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టదు అన్నాడు. అదొక రకమైన ఆత్మని, అతనిలో ఒక రకమైన ఆత్మ పనిచేస్తుంది అతన్ని. అప్పుడు ఆ సెల్ ఫోన్ ఇస్తేనే కానీ సంతృప్తిగా ఉంటాడు, సంతృప్తిగా భోంచేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, లేకపోతే మాకు ఎత్తుకుంటాడు. అదొక రకమైన ఆత్మ. ఆ చెడు చేస్తేనే, చెడ్డవాడిని చూస్తుంటేనే సంతృప్తి చెందుతుంది, అంతవరకు మనసు బాగోదు. అదొక రకమైన దురాత్మలవి, చెడ్డాత్మలవి. మీకు అర్థమైందా? ఆ రకంగా లోకంలో వాళ్ళందరూ కూడా మరి చాలా మోసాలు, దుర్మార్గాలు అవన్నీ చేసి సంతృప్తి పొందేవాళ్ళు చాలామంది. దుర్బోధకులు కూడా అంతే, అబద్ధ బోధలు చేసి సంతృప్తి పొందేవాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నా కుమారుడా, అవన్నీ కూడా లోకము, సాతాను, దయ్యం సంబంధమైనటువంటివి. వాటి యందు సంతృప్తి పొందేవాడు దయ్యపు సంబంధి. వాటి యొక్క ప్రేమ యందు సంతృప్తి పొందేవాడు దయ్యపు సంబంధి. కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ, సరస్వతి ప్రేమ ఆయన సమాజంలో ఉంది, ఆయన వధువులో ఉంది. నా కుమారుడా, నీవు ఆ ప్రేమకు బద్ధుడు కమ్ము. ఆ సమాజం అనగా స్త్రీ ఆ యొక్క ప్రేమకు నీవు బద్ధుడు కమ్ము, పరస్త్రీ కాదు నీవు. ఏమండి? కాబట్టి చూడండి, అందుకని అదొక రకమైనటువంటి ప్రేమ. దయ్యము, సాతానుడు ఒక క్రైస్తవ పురుషుడు, లేదా యవనస్తుడు, క్రైస్తవ యవన స్త్రీలు, పిల్లలు, బాలికలు ఉంటారు. అన్యుల యొక్క ప్రేమల్లో పడిపోతుంటారు. దయ్యం అలాగే నడిపిస్తుంది. ఆహాబు పడిపోయినట్టు. ఆహాబు కూడా ఏం చేశాడు చెప్పండి? అన్ని స్త్రీ యెజబేలు ప్రేమలో పడిపోయి, ఆ యెజబేలు అన్ని స్త్రీ. అప్పుడు ఆ యెజబేలును వివాహం చేసుకునేదాకా అడుగు తృప్తి లేదు.
అతడి వివాహం అనేది ఇజ్రాయెల్ అందరికీ నష్టాన్ని తీసుకొచ్చింది, శ్రమను తీసుకొచ్చింది. ఆ వివాహమే, ఆ పనికిమాల స్త్రీని వివాహం తీసుకోవడం వల్ల ఆమె ఇజ్రాయెల్ మధ్యకి విగ్రహారాధన ఏమని తీసుకొచ్చి పెట్టేసింది. మీకు అర్థమవుతుందండి? ఆడు సంతృప్తి కోసము ఏం చేశాడు? ఇజ్రాయెల్ను అనగా సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఏలియా అసంతృప్తికి లోనైపోయారు. సమాజము ఇజ్రాయెల్ అందరూ విగ్రహారాధన చేస్తున్నారు, అస్తారుతు బయలుదేవతలు వైపు తిరిగిపోయారు. అందువల్ల ఈనాడు కూడా చాలామంది యవ్వనస్తులైన పిల్లలు అన్య స్త్రీలను అన్య పురుషుల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమ ఎలా ఉంటుందనంటే అదొక రకమైన ఆత్మది, అన్యుల వైపు ప్రేరేపిస్తుంది. అప్పుడు అన్యుల్ని ఇంకా వాళ్ళకి వివాహం చేసుకునే వరకు కూడా తిరుగుతాం. అదొక రకమైన ఆత్మ. నీకు అలా కాదు, ఆయనతో వివాహం, ఆయనను ఏకమయ్యే వరకు కూడా ఏమండి నీకు తృప్తి. ఆయన నువ్వు ఏకమైనప్పుడు తృప్తి పొందుతావు, ఆయన నామనిస్తావు. ఆయన అనగా వాక్యమే, వాక్యము నువ్వు ఏకమవడం అనండి. ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉండడమే. ఏమండి ఆయన ఎందు నీవు, నీ యందు వాక్యం నిలిచి ఉండనప్పుడు, నువ్వు నిలిచి ఉన్నప్పుడే అప్పుడు ఏకమైనట్టు లెక్క. అప్పుడు నీవు సంతృప్తిగా ఉంటుంటావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా. నరుని మార్గములు యావి ఇలారా, నీవు ఏమి ఆయన ఎరగడని నువ్వు అనుకోవచ్చు. నీ మనసులో ఏముందో ఆయన తెలుసు, నువ్వేమనుకుంటున్నావో ఆయన తెలుసు. సాతానుడు ఆ యొక్క ప్రధాన దొత్తుగా ఉన్న లూసిఫర్ అనేవాడు తన హృదయములో అనగా తన ఆలోచనలు, తన మనస్సులో సర్వశక్తిమంతునితో సమానం చేసుకోవాలని ఎప్పుడైతే తను ఇచ్చించుకున్నాడో అప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆయన ఆలోచన అనగా సాతాను యొక్క ఆలోచనని, వాడి యొక్క ఆలోచనని సర్వశక్తిమంతుడు ఎరిగి ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. సృష్టించబడిన వాడు సృష్టికర్తతో సమానము చేసుకోకూడదు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సయ్య కూడా భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మా తండ్రి నేను కుమారుణ్ణి అన్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఏమండి సర్వశక్తిమంతుడు శరీరంలో ఉన్నాడు. ఎందుకు ఆయన కుమారుడు అని అన్నాడు? ఏనే సృష్టికర్తనని చెప్పుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం సృష్టికర్త కలుగుతాను చెప్పుకోలేదేంటి అంటూ ఉంటారు చాలామంది. ఎందుకు చెప్పుకోలేదని అంటే సృష్టించబడిన వాడుగా వచ్చాడు కాబట్టి, సృష్టికర్తే సృష్టించబడిన వాడుగా వచ్చాడు కాబట్టి సృష్టించబడిన వాడుగానే మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఏమండి అందుకని అయితే మర్మంగా చెప్పేవాడు నేనే ఆయన్ని, నేనే ఆయన్ని అని చెప్పేవాడు. ఏమండి వాక్యం ఎవరు ఎద్దకు వచ్చునో వారు దైవములని మీరు ఎరుగురా, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్తే తను తానుగా ఒక కన్యక గర్భములు తనకు తానుగా కుమారుడుగా సృష్టించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. అందుకని ఆమె పురుషుడిని ఎరగనిది. ఆమె యొక్క గర్భములో ప్రిలారా ఆ కణం ఉంది చూసారా, పరిశుద్ధమైన కణం అది, ఆయన సృష్టించింది ఆ కణం. ఆ కణమే ఏమండి బిడ్డగా రూపుదాల్చి బయటకు వచ్చింది. పరిశుద్ధుడు. లోకంలో పురుషులు ఉన్నారే ప్రతి ఒక్కడు పాపి. ఆ పాపి యొక్క కణము ఆ స్త్రీ యొక్క గర్భములో పడినప్పుడు ఆ వచ్చేవాడు కూడా పాపే, పుట్టేవాడు కూడా. పరిశుద్ధుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందువలన ఆ పుట్టిన పిల్లలు కూడా తండ్రి పాపి కాబట్టి ఆ పుట్టిన పిల్లలు కూడా ఏమైనారు చెప్పండి? పాపులయ్యారు. అందును బట్టి అందరూ కూడా ఆయన నామం క్రిందకు వచ్చినప్పుడు, ఆ రక్తము క్రిందకు వచ్చినప్పుడు, ఎందుకనంటే అది మానవ సంబంధమైన పాపపు రక్తము కాదు కానీ శ్రేష్టమైన రక్తము కాబట్టి ఆ రక్తము క్రిందకు నువ్వు వచ్చినప్పుడు నీ పాపమును క్షమించబడి నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాంటి వారు సమాజం అంటే వారి ప్రేమకు నువ్వు బద్ధుడు అయ్యిండు.
ఆయన విలువైన రక్తము ద్వారా కొనబడినటువంటి వాడు. ఈ ప్రేమకు నువ్వు బుద్ధులు పోయి ఉండాలి. కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు చెప్పండి? పాపపు రక్తం వల్ల జన్మించిన వాళ్ళందరూ పాపపు పురుషుడు, పాపపు స్త్రీ, పాప పురుషుని యొక్క కణము స్త్రీ యొక్క గర్భములో పడినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు చెప్పండి? పాపులైనారు. కానీ అసలైన రక్తం కిందకు వాళ్ళు రాలేదు, నామం కిందకు వాళ్ళు రాలేదు, ఆత్మ కిందకు వాళ్ళు రాలేదు. అందువలని వాళ్ళు అపవిత్రులుగానే ఉండిపోయారు. నీవైతే పరిశుద్ధుడుగా ఉన్నావు. ఆయన లేలుయా. అందువల్లనే ఆ నామాన్ని, ఆ నామముతో ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పరిశుద్ధుడుగా చేయడానికి. ఇప్పుడు నీలో ఇమ్మానుయేలు రక్తము ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను బట్టి శరీరము, కళ్ళు, చెవులు వీటన్నిటిని బట్టి పనిచేస్తూ ఉన్నాయి. రక్తములు శరీరంలో, ఆ రక్తమును బట్టి ఈ అవయవాలని కుదులుతూ ఉంటాయి. అయితే ఆ రక్తం వల్ల నువ్వేం చేసేవాడు? ఇంతకుముందు అబద్ధాలాడేవి. ఆ రక్తముని అన్నిట్లో, అన్ని అవయవాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అది పాపపు రక్తము కాబట్టి నువ్వు అప్పుడు ఏం చేసేవాడు? పాపాలు చేసేవాడు. నీలో అప్పుడు అసూయ ఉండేది, ద్వేషం ఉండేది, కోపం ఉండేది, కక్ష ఉండేది, దూషిస్తూ ఉండేవాడివి. ఏమండి? లేకపోతే లోకాసులు ఉండేవి, ఐక్య విచారాలు ఉండేవి, ధనాపేక్ష ఇవన్నీ ఉండేవి. అది ఏ రక్తం? ఎవరిది రక్తం అని అంటే సర్పానిది. సర్పం యొక్క రక్తము నీలో ఉంది. ఎందుకంటే కయ్యూను కూడా సర్పం యొక్క రక్తము కలిగిన వాడే. కయ్యూను సర్పం యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినవాడే. మీకు అర్థమవుతుందండి? ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే పిల్లారా, ఇప్పుడు నువ్వు నామములో బాప్తిజం పొందుతావా? ఇంకా రక్తం ఇక నీలో పనిచేయదు. మెస్సే రక్తము, పరిశుద్ధాత్మైన రక్తము నీలో పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఆత్మ పనిచేయదు నీలో. ఇప్పుడు నీలో ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు ఈ రక్తం ఏం చేస్తా చెప్పండి? నీలో అసూయను, ద్వేషమును, లేకపోతే కక్షను, లేకపోతే కోపమును, లోకాశలను, ఐక్య విచారాలను, గర్వాన్ని, ఏదైతే చెడుతనాలు ఉన్నాయో బైబిల్లో, ఏమండి అలాంటి వాటిని కూడా తీసివేసి ప్రేమతో రక్తము నడిపిస్తూ ఉంటుంది. నీ నాయన ఇప్పుడు ప్రేమ రక్తం నీలో ప్రవహిస్తూ ఉంది. చెడ్డ రక్తం కాదు. ఆ చెడ్డ రక్తం నీలో ఉన్నప్పుడు చెడు వైపు, వ్యభిచారం వైపు, దొంగతనాల వైపు, మోహం చూపుల వైపు, అటువైపు ఇటువైపు నడిపిస్తూ ఉండేది నిన్నది. ఆ రక్తము నీలో ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు ఆ రక్తము మారిపోయి ఇప్పుడు నూతన రక్తం వచ్చేసింది నీలోకి, ఇమ్మానుయేలు రక్తము. ఆ రక్తం ఏం చేస్తుందనండి? నువ్వు ఏదైనా దొంగతనం చేయబోతుంది, దొంగతనం చేస్తావు, ఆ రక్తము చేతులు ఆయన నమస్తారు. ఏదైనా చెడ్డ మాటలు ఎవరైనా బయట నిలబడి లోక విషయాలు చెప్పుకుంటూ ఉంటే, లేకపోతే లోక విషయాలంటే ఏ వ్యాపారాల గురించో, గిన్నెల గురించో, షర్ట్ల గురించో, చీరల గురించో ఏవేవో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు రోడ్డు మీద. నువ్వు కూడా వెళ్ళి ఆ గోడ మీదుగా ఉండి ఆలకిస్తూ ఉంటావు. నీలో ఆ రక్తం ఉంది, లోక సంబంధం రక్తం. అది నువ్వు ఎప్పుడైతే ఇమ్మానుయేలు రక్తం నీలో ఉంటుందో తెలియకపోతే దాన్ని అది మెస్సయ్య రక్తము. అది మెస్సయ్య వలె నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మెస్సయ్య వలె ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మెస్సయ్య వలె సహనము కలిగి, మెస్సయ్య వలె ఓర్పు కలిగి, మెస్సయ్య వలె జ్ఞానము కలిగి, మెస్సయ్య వలె ఆశానిగ్రహము కలిగి, మెస్సయ్య వలె ప్రేమ, సహోదర ప్రేమ కలిగి, మెస్సయ్య వలె ఆ స్వరూపముతో నిన్ను నడిపిస్తుంటారు. హల్లెలూయా. ఆ ప్రేమ చివరికి మెస్సయ్య ఎలాగైతే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఆ స్వభావంలో తీసుకుని అలాంటి స్వభావం కలిగినటువంటిది ఆయన వధువు కనుక ఆమె ప్రేమకు బద్దులు వేయడమంటున్నాడు ఆయన. పనికి మానే స్త్రీలకు కాదు, పనికి మాలినటువంటి జాగ్రత్త సంఘాలకు కాదు. అందుకని మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నిజమైనటువంటి స్త్రీ ఏదో, జార స్త్రీ ఏదో మనకు తెలుసుకోగలిగాం. ఆ జ్ఞానం లేని వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? జాగ్రత్త సంఘాలకే వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త సంఘాలకే వెళ్ళిపోతూ ఉన్నాను. అందువల్ల నీ మీద ఆయన కృప ఉంది కాబట్టి
ఏం చేసావు చెప్పండి? ఈ ప్రేమకు, ఆయన యొక్క ప్రేమకు భద్రమైపోయి, ఆయన యొక్క ప్రేమకు ఒక విధంగా చెప్పాలంటే ఆమె అన్నా కూడా ఆయనని అర్థం వస్తుంది. ఎందుకంటే ఆయన మూలంగా పుట్టావు, ఆయన నుండి తీయబడ్డావు కాబట్టి ఆయన తల్లిగా కూడా సాదృశ్యం ఉంటాడు. ఆయన నీకు అర్థమైందా? ఆమె ప్రేమకు నువ్వు బద్ధుడు, రాక ప్రేమలకి బద్ధుడివి కాదు, బద్ధుడు కావద్దు. అందుకని ఈనాడు జ్ఞానం మనల్ని ఏం చేసిందంటే ప్రత్యేకపరిచింది. ఏమి నీకు అర్థమవుతుంది వర్తమానం? ఇదే మాట మీ తోడుకు ఎందుకు అర్థం అవట్లేదు? వాళ్ళ మీద లేదు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో లేవు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారు అందుకని నిషిద్ధమైనది ఏదైనా, అపవిత్రమైనది ఏదైనా ఈ రాజ్యంలోను పట్టణంలో ప్రవేశించదని బైబిల్. వాళ్ళు రాలేరు. నీవు నమ్ముతున్నావు, ఇది కరెక్టే, ఆమెను అంటున్నావు, ఇది అవును, నిజమే, సత్యమే అంటున్నావు. మరి మిగతా వాళ్ళు ఎందుకు అనలేకపోతున్నారు? నామములో బాప్తిజం అని చెప్తే చాలామంది ఎందుకు నేతృత్వంలో బాప్తిజం పొందే సరిపోతుంది అంటారు. ఎందుకు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అంటే వాళ్ళు ఆయన ఏర్పాట్లు లేరు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆయన ఏర్పాట్లో ఉండవు కాబట్టి విశ్వసిస్తున్నావు. ఏర్పాట్లో లేని వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విశ్వసించండి. కాబట్టి పిల్లారా, నీవు ఈ మార్గంలో నీవు వెళ్ళొద్దు. నీ ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు, నీ నడతలన్నీ ఆయన గుర్తించును. దుష్టిని దోషములు వాడిని చిక్కులు పెట్టును, అందుకనే వాని పాపములు చిక్కులు పెట్టే పాపాలు ఏమండి? వాడు తన పాశములను బంధింపబడును, శిక్ష లేకయి అట్టివాడు నాశనమగను. అతి మూర్ఖుడే వాడు త్రోవ తప్పిపోయాడు. మూర్ఖుడు అనగా అర్థం చేసుకోలేని వాడిని ఏమంటారు చెప్పండి? మూర్ఖుడు. ఈనాడు కూడా చెప్తుంటే మూర్ఖంగా సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వినరు. నామములు బాప్తిజం పొందనురా, ఆయన ఒక్కడే. అది కూడా ఇప్పుడు మరలా ఇది తెల్లవారుజాములని ఎత్తబాటు జరిగింది. బైబిల్లో ఆ విధంగా ఛాయలు ఉన్నాయి. ఉదయకాల వర్తమానాన్ని పట్టుకో అంటే మూర్ఖంగా వాదిస్తాను మూర్ఖుడు. దేనికి? ఏం జరిగింది వాడికి? ఆ పాప పాశం వలన, ఆ బోధల వలన వాటన్నిటికి కూడా బంధించబడ్డాడు. బంధించబడి మూర్ఖంగా వాదిస్తూ ఉంటాడు. ముగ్గురే తండ్రి అని ఉంది కదా, కుమారుడు అని ఉంది కదా, పరిశుద్ధాత్మ అని ఉంది కదా. దాని ప్రేమకు బందీ అయిపోయాడు. ఇక అలాగా మత్స్యాగ సంఘాల యొక్క ప్రేమకులు కనుక బందీలు అయిపోయారు అనుకోండి, ఆ బోధలతో ఏమైపోతారు చెప్పండి? ఆ బోధలతో వాళ్ళు ఆ ప్రేమను మునిగిపోయారు అనుకోండి, ఇంకా శిక్ష లేకయే నాశనం చేస్తారు. శిక్షించడం వేరు, నాశనం చేయడం. శిక్షించడం ప్రేమ ఎప్పుడు ఏం చేస్తానండి? శిక్షిస్తుంది, గద్దిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? శిక్షిస్తుంది, గద్దిస్తుంది. మరి నాశనం అంటే ఏమిటి? శిక్షించకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి నిన్ను ఆ నరకంలో పడేయడమే. శిక్ష ప్రేమ లేదని అర్థం. ఇక ప్రేమ చూపించే పని అయితే శిక్షిస్తాడు, నేను ఒక దెబ్బ కొడతాడు, ఏదో నీకు ఒక అనారోగ్యం కలుగు చేస్తాడు, లేకపోతే నీకు ఏదో ఒక శోధన కలుగు చేస్తాడు, శిక్ష కలుగు చేస్తాడు. నాకు ఎందుకు వచ్చింది నాయన ఈ శిక్ష, ఈ బలహీనత ఎందుకు వచ్చింది చెప్పు నాయన అంటే, నువ్వు ఫలాని వాక్యాన్ని మీరిపోయావు, అందుకనే నీ ఇంట్లో ఇది అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఈ శోధన వచ్చింది, లేకపోతే ఈ కష్టం వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నాయన నన్ను క్షమించు నాయనని ఆ పాపాన్ని వదిలిపెట్టేస్తావు. అది ప్రేమ. నువ్వు ఆయన వైపు తిరుగుతావు. ప్రేమను బట్టి ఆయన దగ్గర తెచ్చుకోవడానికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. నాశనం చేయడం అంటే తిరిగి తెచ్చుకోవడం ఉండదు. ఇంకా చివరికి నరకానికి వెళ్ళిపోవడమే తప్ప మరొక మార్గం లేదు. ఎందుకనంటే అతడు పాపాన్ని బందీ అయిపోయాడు, చెడుకు బందీ అయిపోయాడు. అందుకనే ఆయనకి అన్ని నడతలు తెలుసు. నువ్వు ఏ మార్గాన్ని వెళుతున్నావు? ఎందుకంటే నూతన సంఘానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, రోమన్ కేథలిక్ సంఘానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, ఏ సంఘానికి వెళ్తున్నావు అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా బందీలు అయిపోయారు. కాబట్టి ఆ ప్రేమకు బందీ అయిపోయినాడు మూర్ఖంగా మాట్లాడుతాడు. మూర్ఖమైన ఆత్మడతాడు. తను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటాడు. ఎదుటి మాట వినడు, ఎదుటి చెప్పింది వినడు. వాళ్ళు చెప్పింది చేయకపోతే తెగ బాధపడిపోతాడు. వాళ్ళు బోధన అమ్మలేదనుకోండి, వీళ్ళు చర్చల నుండి తిరిగిపోతున్నారు, వీళ్ళు నిజంగా అన్ని సంఘాలన్నీ కూడా త్రిత్వంలో బాధ్యత పొందుతున్నాయి, ఆ విధంగా ఉంటుంటే వీళ్ళు దారి తిరిగిపోతున్నారు
అలా అయిపోతున్నాం ఇలా అయిపోతున్నాం, మా మాట వింటలేదు, మేము చెప్పినట్టు చేయటం లేదు, మాది మేము వెళ్ళే సంఘం కరెక్టే కదా అని మీ గురించి బాధపడిపోతూ మూర్ఖంగా వాదిస్తాడారు తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. వాడికి అది కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది దానికి, అందుకని మూర్ఖంగా వాదిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ ప్రేమకు బందీ అయిపోయాడు. కానీ మనం అయినట్లయితే పిల్లారా మూర్ఖంగా కాదు, సత్యం ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం మాట్లాడుతాం. హల్లెలూయా. మళ్ళీ అందుకనే బ్రహ్మాం గారు అంటారు, వధువు వాదించదు కానీ కేవలం నమ్ముతుందని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆవిడకి వాక్య బయలుపాటు ఉన్నప్పుడు వాదించదు. ఎందుకంటే ఆ వేకు నక్షత్రము లేఖనాలు అన్నీ కనపడుతుంది ఆమె అన్నట్టు. అది వధువు కానీ ఏం చేయాలి చెప్పండి? అర్థం కాదు కాబట్టి మరి వాళ్ళందరూ ఇలాగ బాప్తిజం పొందలేదా? వాళ్ళు ఇలాగా ఎక్కడున్న బైబిల్లో లేవు. ఎవరు? లోతున్న వాళ్ళు పొందలేదా? బాప్టిస్టులు పొందలేదా? పెంతెకోస్తు పొందలేదా? వాళ్ళు పొందలేదా? వీళ్ళు పొందలేదా? అర్థమవుతుందండి? వాదిస్తుంటాడు తప్ప నమ్మరాడు. నువ్వు నమ్ముతావు, ఆయన నమ్మస్తావు. ఎందుకంటే నీకు అర్థమైపోయింది. వాళ్ళకి మనోనేత్రాలు మూసివేశాడు కాబట్టి, గుడ్డివారుగా చేశాడు కాబట్టి. ఏమండి? అందుకని వాక్యం ఏం చేస్తుందంటే కొంతమంది కన్నులు తెరుస్తాయి, కొంతమంది కన్నులు మూసేస్తాయి. మెసేజ్ వచ్చినప్పుడు ఏం జరిగింది? కొంతమంది కన్నులు తెరవబడ్డాయి, కొంతమంది కన్నులు మూసివేయబడ్డాయి. ఇప్పుడు కూడా అంతే. లోకం యొక్క కన్నులు ఈ వర్తమానాన్ని నమ్మకుండా మూసివేయబడ్డాయి. లోకం యొక్క కన్నులు, నీ కన్నులు తెరవబడ్డాయి. ఆయన ఈ కార్యాలు చూసేలా, తీర్పును చూసేలా. కాబట్టి నువ్వు ఆయన ప్రేమకు నువ్వు బద్దులు ఆయన నామస్తావు. ఈ ప్రేమ నీకు ఎక్కడో దొరకదు. నీకు అర్థమవుతుందండి? కాబట్టి పిల్లారా, నా కుమారుడా, ఆ జారస్త్రీ సంఘాలకు ఆ ఛాయలకు వెళ్ళకు. నీవు అనగా నిజమైనటువంటి ఈ యొక్క బంధము కలిగినటువంటి ఆ ప్రేమ బంధానికి నువ్వు బద్దుడు పోయి ఉండమంటున్నాడు ఆయన నమస్తాడు. నిజమైన వధువు యొక్క ప్రేమకు బద్దుడు పోయి ఉండమంటున్నాడు. నిజమైన సమాజం యొక్క ప్రేమకు బద్దుడు పోయి ఉండమంటున్నాడు ఆయన నమస్తాడు. హల్లెలూయా. అడవిగాడిదిలాగా ఏ సంఘాన్ని పడితే ఆ సంఘాన్ని తిరిగి గుంపు. అది నిజమైన వధువా? నిజమైన వాళ్ళు వాళ్ళు కాదు. ఏమండి? వాళ్ళు వ్యభిచారు. అందుకనే వ్యభిచారికి చాలామంది స్త్రీలు ఉంటారు, చాలా సంఘాలు ఉంటాయి వాడికి. ప్రతి సంఘం వాడిదే. ప్రతి స్త్రీ కూడా వ్యభిచారం స్త్రీతో తిరుగుతూ ఉంటాడు వాడు. కానీ నిజమైనటువంటి వధువు, నిజమైన వాడు, నిజమైన సంఘం దగ్గరికి అవి ఒక్కటే ఆయన నామనిస్తాం. మనం ఒక్కటే సమాజం ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఆ నామము కలిగి ఆత్మ కలిగి వేకుచుక్కు వర్తమానం కింద ఉన్న వాళ్ళు ఏమైనారు చెప్పండి? ఒక సమాజం. హల్లెలూయా. కానీ అవి వేరు వేరు సంఘాలని. కాబట్టి పిల్లరా, ఆయన యొక్క ప్రేమకు నువ్వు బద్దుడు కమ్ము. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిజముగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమిస్తూ ఉన్నాడు కనుకనే నీకోసం ఆయన కలవరి శిలువ రక్తం చిందించాడు. మరలా ఇప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకని నీ శరీరాన్ని విమోచించడం కొరకు ఆయన ఇచ్చాడు. ఆయన నమస్తే. నీ శరీరాన్ని విమోచించకపోతే విడిచిపెట్టడం. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.